అదే మామూలు ఏరోడైనమిక్ షేప్ అంటారు. షేప్ చూసారు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కోన్ షేప్ అన్నమాట. కోన్ షేప్ లో కూడా పైన సన్నగా ఉంది, వెనకెళ్ళే కొద్ది ఏమొచ్చింది? వెడల్పుగా వచ్చింది. ఇది చాలా వేగంగా ముందుకు వెళ్ళగలదు. ఇక్కడ గాలి ఉంది కదా, గాలి ఉన్నప్పటికీ కూడా వేగంగా ముందుకు వెళ్ళగలదు. గాలి కనుక ఎదురుగా వస్తుంటే మనం ముందుకు వెళ్ళలేము, ఎయిర్ ఫ్రిక్షన్ వల్ల కష్టం అన్నమాట. కాబట్టి ఈ షేప్ ఉందనుకోండి, గాలి ఉన్నప్పటికీ ఈజీగా వెళ్ళగలిగింది. ఇది చూద్దాం. ఇలా లోపల పెడుతున్నాను నేను. ఇది ఇలా పెట్టాను కదా, దీన్ని పైకి బ్లో చేస్తా. ఎంత దూరం వెళ్ళిందో చూడండి ఒకసారి. రాకెట్ లాగా వెళ్ళిపోద్ది అనమాట. ఒకసారి అదే మామూలు ఆబ్జెక్ట్ ఆ షేప్ లేకుండా ఏదో ఒక షేప్ లో ఉన్న ఆబ్జెక్ట్ వేసి ఊదే మనకి వెళ్ళి దాని దూరము వెళ్ళదు. ఎందుకని? దాని షేప్ కోఆపరేట్ చేయదు అన్నమాట. ఎయిర్ ఫ్రిక్షన్ ఉంటుంది.